ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. నేను ఇప్పుడే నిజం చెప్పేస్తాను. ఎవరికి చెప్తావు? అమ్మకు అత్తయ్యకు. వాళ్ళు వీళ్ళని కాదు, మొత్తం మన ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి మనం చేసింది నేను చూసింది దాచకుండా చెప్పేస్తాను. నేను చెప్పింది ఏమిటి, నువ్వు అంటున్నదేమిటి? నిజం చెప్పేస్తావా? మీ అమ్మగారు మూర్తి గారు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. పేపర్లో ప్రకటన ఇమ్మంటూ ఇన్స్పెక్టర్ మీ అమ్మగారికి సలహా ఇచ్చారట. మీ మామగారు ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు. మీ అమ్మగారి పేరిట పేపర్లో వచ్చిన ప్రకటన ఇందు తప్పకుండా చూస్తుంది. లేదంటే ఇందుని చూసిన వాళ్ళెవరైనా ఇందు గురించి మనకి తెలియజేస్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇందు వచ్చేంత వరకు నువ్వు నోరు విప్పడానికి వీల్లేదు. విప్పేవో ఇంటా బయట బాధపడేది నువ్వే. టెన్షన్ పడకుండా ఉండు, రిలాక్స్ అవడానికి ప్రయత్నించు. అద్దంలో అందం చూసుకుంటూ గాల్లో మెడలు కడుతున్నట్టున్నావు, ఏంటి సంగతి? మీ ఆవిడ కట్టేవి గాలి మెడలు కాదండి, గాలి గోపురాలు. అబ్బో, మాటలు బాగా నేర్చావే. ఇంతకీ ఏమిటి సంగతి? ఏమండి ఏమండి, మీ చెల్లెలు కనిపించకుండా పోయింది కదా? ఏ, నీకు కనిపించిందా? అబ్బా, చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో అడ్డొస్తారేమిటి? సరే అడ్డురాన్లే, చెప్పు. ఏమండి, ఎట్నుంచి ఎటొస్తుందో ఎవరూ చెప్పలేం కదా. ఒకవేళ జరగరాంది ఏదైనా ఇందు విషయంలో జరిగితే? అంటే మీ అమ్మగారు తిట్టారా? దానికి ఇందు అలిగి ఇల్లుదిలి వెళ్ళిపోయిందా? ఇంతవరకు ఆచూకీ తెలిసిందా? అత్తయ్య గారు తిట్టినందుకు తట్టుకోలేని ఇందు ఏ ట్రైన్ కిందో పడి ఆత్మహత్య చేసుకుందే అనుకోండి. మాట వరుసకు అంటున్నాను. అప్పుడు ఈ ఇంటి ఆస్తిపాస్తులన్నీ 6 వాటాలుగా కాకుండా 5 వాటాలుగానే వెయ్యాలి కదండి. అప్పుడు మనం అనుకున్న దానికన్నా ఎక్కువే ముట్టుతుంది కదండి. వాటాలు వాటాలు వాటాలు, ఎప్పుడు చూసినా వాటాలు గొడవేనా? అది తప్పించి నీకు మంచి ఆలోచనలే రావా? వాళ్ళు లేకుంటే మనకెంతొస్తుంది, వీళ్ళు చస్తే మనకెంతొస్తుంది అన్న ధ్యాసే గాని మరో ధ్యాస లేదా నీకు? నీ బెనిఫిట్ కోసం ఎదుటి వాళ్ళ చావును కూడా కోరుకుంటావన్నమాట. ఆహా, నిన్ను కాదే, నిన్ను కన్నా మహాతాలను అనాలి. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? నీలాంటి వంకర బుద్ధి దెబ్బరొట్టి కని నాకు తగిలించినందుకు. మా చెల్లెల కోసం మేమంతా బాధపడుతుంటే నువ్వు ఇంకో రకంగా ఆలోచిస్తున్నావా? అది చేస్తే నీకు సంతోషం అన్నమాట.
ఇందు గనక ఆ రోజు మా నాన్నగారిని ఒప్పించకుండా పోతే నువ్వు ఇంటి కోళ్ళయ్యేదానివా, నాకు పెళ్ళానవయ్యేదానివా? ఒళ్ళు పెంచితే సరికాదే, బుద్ధి ఉండాలి. ఈ సంగతి మా అమ్మకి చెప్పానే అనుకో, నీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఊహించుకో. ఈ నిమిషమే నిన్నింట్లోంచి గింటేస్తుంది, నీకు విడాకులు ఇప్పిస్తుంది. విడాకులు శాంక్షన్ అయిన మరుక్షణమే నీ కళ్ళెదిటే మరొక అమ్మాయిని నాకు కట్టబెడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు మాని నోరు మూసుకొని కూర్చో. యాండి, ఇంకేమిటే? నిజంగా మీకు మీ చెల్లెల మీద చాలా ప్రేమ ఉందండి. ఉంది కాబట్టే కొట్టాను. అది తెలుసుకోవడానికే నేను అలా మాట్లాడాను. నిజంగా? అవును. ఏమండి, ఈవేళ పేపర్ చూసారా? లేదు. ఎందుకు అడుగుతున్నావు? చూడండి. ఏమండి, అడబాల శాంతి ధర్మారావు గారంటే మన పక్కూరి ధర్మారావు గారే కదా? అవును. ఆ శాంతిది దురుసు స్వభావం కాదే, ఎందుకు వాళ్ళ అమ్మాయిని తిట్టుంటుందంటారు? ఏమో, నేనేం చెప్పగలను, నాకేం తెలుసు. తెలుసని కాదండి, ఏదో మాట వరుసకు అడిగాను. ఆ ఇందు చాలా మంచి పిల్లండి. ఇందుని చూస్తుంటే నాకు చాలా సంతోషంగాను ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. మనిషి అంటారా మేలిమ బంగారం, మనసంటారా మీలాగే జాలిగుణం, దానగుణం, దయాగుణం ఉన్న పిల్లండి. తనకి తెలిసిన వాళ్ళెవరికైనా కష్టం వచ్చిందనుకోండి, చూస్తూ సానుభూతితో ఊరుకోదండి, తన వంతు సహాయం చేసి తోడుగా ఉంటుంది. మన కవిత కాపురం బాగుపడాలని ఇందు ఎంత తాపత్రయపడిందండి. అంతెందుకు, ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం తనే కదండి. తన రక్తం ఇచ్చి నన్ను కాపాడింది. ఇంత పరోపకార గుణం గల ఇందు కనిపించకుండా పోయిందంటే ఏమనుకోవాలండి? యమున, ఏదీ మన చేతుల్లో లేదు. ఎవరి తలరా తెల రాసింటే అలా జరగాల్సిందే. ఇందు గురించి మనం ఏం ఊహించగలం చెప్పు? ఒకవేళ విరక్తి చెంది ఏమైనా అఘాయిత్యం చేసుకుందేమో? చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు, లేదా మరొకటి జరుగుండొచ్చు. బాధపడటం తప్పితే మనం ఏమి చేయలేము. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఏంటి అలాగా? వాట్? అలాగా? అడ్రస్ చెప్పు. 3rd స్ట్రీటా? ఎవరు మాట్లాడేది? హలో 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 హలో. సార్, ధర్మారావు గారి కూతురు ఇందు కనిపించడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చారు కదా సార్? అవును. బ్యాడ్ లక్, ఆ ఇందు చనిపోయింది సార్. వాట్? ఇందు చనిపోయిందా? అవును సార్, కనిపించకుండా పోయిన ఇందు శవమే కనిపించిందంట సార్. ఉదయ్ కుమార్, నువ్వు చెప్పేది నిజమా? నిజమే సార్. ఇందుతో పాటు మరో గుర్తు తెలియని యువత కూడా చనిపోయిందంట. ఆ 2 శవాలు ఒకే ఇంట్లో పడున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఓ మై గాడ్, ఆ ఇంటి అడ్రస్ కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. కమాన్, ఫాలో మీ, కమాన్. రెండు శవాలు ఉన్నాయని ఫోన్ వచ్చింది, కానీ ఒకటే ఉంది. ఇంకో శవం ఏమైనట్టు? సెర్చ్. సార్, ఇందు శవం ఎక్కడుంది సార్? సార్, ఇదిగోండి సార్. హలో. హలో, నేను 2 టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, నేను శాంతిని మాట్లాడుతున్నాను.
మా ఇందు సంగతి ఏమైనా తెలిసిందా సార్? అమ్మా, నేను మీకు విషయం చెప్పాలి. మీరేం అప్సెట్ కాకూడదు. గుండె నిబ్బరంతో వినాలి. సార్, వివేక్ నగర్ 3వ వీధిలో 42/8/24/2లో ఇందు శవమే పడుతుందమ్మా. ఏమైంది? ఏమైంది? చెప్పు. ఇందు చనిపోయిందా? చచ్చిపోయింది అమ్మా, అమ్మా ఇందు చచ్చిపోయిందమ్మా. అమ్మా బాబా, ఇందు చచ్చిపోయింది బాబా. అమ్మా, ఇందు చచ్చిపోయిందమ్మా. ఇందు చచ్చిపోయింది బాబా. ఇందు, నన్ను వదిలి వెళ్ళిపోయావా తల్లి? ఇందు చచ్చిపోయిందమ్మా. అమ్మా, ఇందు చచ్చిపోయిందమ్మా. అమ్మా, ఇందు చచ్చిపోయింది. అత్తయ్య, ఇన్స్పెక్టర్, ఇందు ఎక్కడ? అక్కడుంది. ఆగండమ్మా, ఆగండి, ఆగండి. ఇక్కడే ఉండండి. శవాన్ని టచ్ చేయకూడదు. పంచనామా జరిగేదాకా శవాన్ని ఎవరు తాకూడదు. నా కూతుర్ని ఏ ముట్టుకోకూడదా? తక్కువయ్యా. వెళ్ళిపోయావమ్మా. ఎవరు కాదు కానికో బలైపోయావమ్మా. లేదమ్మా, లేదు. నా వల్లే నువ్వు నాకు కాకుండా పోయావు. నేనే నిన్ను చంపుకున్నాను. అమ్మా ఇందు, మీ నాన్నగారు వచ్చి నా ఇందు ఎక్కడని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి తల్లి? ఇంట్లో ఉన్నంతకాలం ఏ కష్టాలు అరిష్టాలు రావని, ఏ దోషాలు అంటవని మీ మూర్తి మావయ్య నీ జాతకాన్ని ఇచ్చాడు కదమ్మా. నీ జాతకాన్ని నేను తిరిగి రాశాను. మా ఇంటి అదృష్ట దేవతను నా అంతటి నేనే ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. నువ్వు లేవని తెలిస్తే మీ నాన్నగారు తట్టుకోలేరమ్మా. నా వల్లే నువ్వు చనిపోయావని తెలిస్తే మీ నాన్నగారు ముందు నన్ను చంపి ఆ తర్వాత ఆయన చనిపోతారు. ఇక మన ఇల్లు వల్లక్కడే తల్లి.
ఇందు ఒక్కసారి ఇందు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. ఇందు చూసి ఈ కన్న తల్లిని క్షమించమ్మా. చూడమ్మా ఇందు చూడు. పంచ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయాక ఇంకెక్కడ చూస్తావు తల్లి? అమ్మా నీకు నేను చేసిన అన్యాయానికి నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. నా కూతురు చనిపోలేదు. నా కూతురు బతికే ఉంది. వదినా అమ్మా నా కూతురు చనిపోలేదు. ఇందు బతికే ఉంది. అమ్మా ఇందు బతికే ఉంది. అమ్మా ఇందు చనిపోలేదు. ఇందు జానకిని హత్య చేసింది ఎవరో ముందు మనం కనిపెట్టాలి. సార్, హత్యా ప్రదేశంలో ఉన్న ఇందు ప్రస్తుతం అన్కాన్షియస్ లో ఉంది. కాబట్టి ఆమె కోలుకునే వరకు దర్యాప్తును మనం ఆపడానికి వీల్లేదు. సార్, హతురాలు జానకి డెడ్ బాడీ పోస్ట్ మార్టానికి వెళ్ళింది. పోస్ట్ మార్టం రిపోర్ట్, వేలుముద్ర రిపోర్ట్ వస్తే గానీ మనకు అవసరమైన సమాచారం లభించదు. ఆలోగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇందు ఆ ఇంటికి ఎందుకు వెళ్లవలసి వచ్చింది? ఇందుయే జానకిని చంపిందా, లేక జానకి ఇందుని చంపడానికి ప్రయత్నించిందా? ఎవరికి వారు సేవ్ చేసుకునే ప్రయత్నంలో ఒకరినొకరు గాయపరుచుకున్నారా, లేక వీళ్ళిద్దరినీ మూడో వ్యక్తి ఎవరైనా చంపడానికి ప్రయత్నించారా? అలా ప్రయత్నించుంటే ఆ మూడో వ్యక్తి ఎవరో మనం కనిపెట్టాలి. ఇందు కోలుకునేంత వరకు మనం ఆగకుండా దర్యాప్తు మొదలు పెట్టాలి. ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని, హతూరాలు జానకి సంబంధించిన వాళ్ళని, ఇందుకు సంబంధించిన వాళ్ళని వెళ్ళి విచారించండి. వెంటనే దర్యాప్తు మొదలు పెట్టండి. ఎస్ సార్. అన్నయ్య ఘోరం జరిగిపోయిందన్నయ్య. విన్నానమ్మా. ఈ సంగతి తెలిసి మా కాళ్ళు చేతులు ఆడలేదు. ముందు మేము నమ్మలేదు వదినా. కీడు తొలగిపోవడానికి ఒక్కోసారి కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తారని నేను విన్నానమ్మా. ఇది కూడా అలాంటిదేనేమోనని అనుమానించాను. అనిత ఫోన్ చేస్తే గానీ నమ్మకం కుదరలేదు. వదినా ఇందుకు ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్పమంటావమ్మా? హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి చికిత్స జరుగుతూనే ఉంది. అన్నయ్య ప్రాణాలు నిలబెట్టడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమీ చెప్పలేమంటున్నారు. ఇలా జరుగుతుందని కల్లో ఏదో ఊహించబెట్రా. శాంతి ఏదో మాట అండం ఏమిటి? ఇద్దు అలిగి ఇల్లు వదిలిపోవడం ఏమిటి? ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంట్లో కొన ఊపిరితో పడి ఉండడం ఏమిటి? ఎంత ఆలోచించినా అంతు పట్టడం లేదు. ఏంటో ఈ చిదంబర రహస్యం. మూర్తి నిజంగా మా ఇంటికి శని పట్టుకుందిరా. ఏనాడైతే పవిత్ర శవాన్ని మా ఇంట్లో పాతి పెట్టారో ఆనాటి నుంచి అన్ని అశుభాలే. చనిపోయిందనుకున్న ఇందు కొన ఊపిరితో ఉన్నందుకు మనందరం సంతోషించాలి. ఇందుకి ఏమీ కాదు. ఇందుకి అర్ధంతరం చావు రాసి పెట్టలేదు. నువ్వు ఒకటివి మాట్లాడితే చాలు జాతకాల సంగతి ఎత్తుతావు. నేను నిజం చెబుతున్నానమ్మా. అన్నయ్య నీ నోటి వాక్కు పుణ్యం అంటూ మా ఇందు బతికితే అంతే చాలు. తప్పకుండా బతుకుతుంది. సిస్టర్ గారు మా ఇంటికి ఎలా ఉంది చెప్పండి సిస్టర్ గారు. సిస్టర్ మా ఇందుకు ఎలా ఉందమ్మా? ఏమిటండి ఇది హాస్పిటల్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? ఏడుపులు పెడబొప్పులతో ఇంటిలి పాది కట్టకట్టుకొచ్చి నాన్న న్యూసెన్స్ చేస్తారేంటి? ఇంతమంది ఇక్కడ ఉండకూడదు. ఒకరో ఇద్దరు ఉండి మిగతా వాళ్ళందరూ వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి.
జానకిని హత్య చేసింది మీరే కదూ?